బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కట్టబెడితే నీలాంటి వాళ్ళు కృష్ణా జిల్లా నుంచి నువ్వు ఇంకా కొంతమంది మాజీ మంత్రులు ఆ రోజు ఎవరైతే బూతులు తిడితే మంత్రి పదవులతో బూతులు తిట్టారో, తెలుగు భాషని అగౌరవపరిచారో, ఇడియట్స్ అని జనం అనుకున్నారో, మీరందరూ ఇదే జిల్లాకి చెప్పడం కృష్ణా జిల్లాకి తలవంపులు తేటం కాదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. దయచేసి నీ భాష మీద ఇప్పటికైనా కంట్రోల్ తెచ్చుకోవాల్సిందిగా కోరుతూ, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకుని మాట్లాడు. సీట్లు రాని వాళ్ళందరూ ఆ రోజు మంత్రులు వస్తున్నాయి అని మాట్లాడారు. ఇవాళ సీట్లు రాని వాళ్ళందరూ గుడివాడ అమర్నాథ్ గారు సీట్ ఇంతవరకు గ్యారంటీ లేదు, ఏ సీట్ ఇస్తారు. అట్లాగే జోగి రమేష్ అని ఆయనకి ఏ సీట్ ఇస్తారో గ్యారంటీ లేదు. ఇట్లా సీట్లు గ్యారంటీ లేని వాళ్ళందరూ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు వచ్చినాయని మీరు మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని చెప్పి ఎమ్మెల్యేలు కొనుగోలు చేసినా మీకు జనం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా మీరు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారు. అట్లాగే ఆ రోజు 24 మంది శాసనసభ్యులు ఓడిపోతే 19 మంది ఇన్ఛార్జీలని జగన్మోహన్ రెడ్డి తీసిన మాట వాస్తవం కాదు. అంటే 81% ఆఫ్ ఇన్ఛార్జీలను మీరు తీసేశారు ఓడిపోయారనే కారణంతో. అలాగే ఆయన తల్లిగారిని కూడా వైజాగ్లో ఓడిపోయిందని పక్కన పెట్టారేమో అని అనుమానం కలగాల్సిన పరిస్థితి. కానీ ఇవాళ 164 మంది శాసనసభ్యులు ఓడిపోతే 81% అంటే దాదాపు 132 మంది అభ్యర్థుల్ని మార్చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అనే భయంతో మీరు చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలిస్తే మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుందనే ఉద్దేశం మీకుండే ఈ ప్రెస్కి వచ్చే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నేను బలంగా నమ్ముతున్నా. ఇక నుంచైనా జోగి రమేష్ గారు నీ భాష సరిచూసుకో, సంస్కారం నేర్చుకోమని హితవు పలుకుతున్నా. థ్యాంక్ యూ.